హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చొప్పరి MLNV మిల్క్ ప్రొడక్ట్ పాడి పంట రైతు. ఈరోజు వచ్చేసి మాకైతే బార్దాని ఇస్తామనంటే వడ్ల కాడికైతే వచ్చినాం. మా 6 నెలల కష్టానికి ఈరోజు కాంటై పోతే ఇక ప్రతిఫలం అయితే డబ్బులు అయితే వస్తాయి. అందుకు ఈరోజైతే మా అయితే కాంటై తీయట బార్దాని ఇస్తామనంటే వచ్చినాం. వీడియోనైతే చివరి వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి. ఎందుకనంటే ఈ 6 నెలల బట్టి మాకు ఒక రైతుకు ఎంత కష్టపడితే ఇంత ఈ వడ్లు కళ్ళ ముందు కనబడతాయో అదైతే మీకు ఖర్చు ఎంత వస్తుంది, అందులో నుండి తీసేస్తే ఖర్చు ఎంత పెట్టుబడి వస్తుంది, ఎంత ఆదాయం వస్తుంది, ఆదాయం నుండి ఖర్చు తీసేస్తే మాకు ఏం మిగులుతాయి, ఎంత కనీసం రోజు కూలి పడుతుందా లేదా అని ఈరోజైతే వీడియోలో మీకు చెప్పబోతున్నా. మా కష్టం మీకు కూడా కష్టం అనిపిస్తే మీకు మీ గుండెల్లో మా కష్టానికి ప్రతిఫలం మీ ఒక లైక్ కోసం, ఒక షేర్ కోసం చూస్తున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఈరోజైతే చెప్తున్నా చూడండి. మేము కౌలు రైతులం. ఎందుకంటే మాకు భూమి లేదు, ఉన్నదే 20 గుంటలు, అది మీకు తెలిసిందే మునుగుడు. అది లేదు కాబట్టి మేమైతే కౌలు వేసుకుంటున్నాం. వేరే వాళ్ళ భూమి కౌలుకి వేసుకోవడం అంటే సంవత్సరానికి గింత అని మాట్లాడుకోవడం ఉంటుంది. సంవత్సరానికి ఎకరానికి వచ్చేసి మాకు 10,000 ఉంది. 6 నెలలకు 10,000, 6 నెలలకు 10,000, 6 నెలలకు 10,000, 6 నెలలకు 10,000 అయితే కౌలు అయితే వేసుకొని సంవత్సరానికి ఒకసారి అయితే ఇస్తాం. మేము పాదొక్క 3 ఎకరాలండి. పాదొక్క 3 ఎకరాలకి మాకైతే 4 ట్రిప్పుల వడ్లు అయినాయి. 4 ట్రిప్పుల వడ్లకి బస్తాలు 150 బస్తాల అందాది అవుతుంది. ఒక్కో బస్తాల 40 కిలోలు, క్వింటాల్కి 2200 చేయండి. ఇంటూ వేస్తే మాకు అమౌంట్ ఎంత వస్తుంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందులో నుండి ఫస్ట్ కౌలు డబ్బులు, ఇత్తన పడ్లు, ఫర్టిలైజర్, మందులు అక్కడనైతే ఖాతానే, పంట వండిన తర్వాతనే ఇస్తాం. ట్రాక్టర్ దున్నిన వాళ్ళకి కూడా పంట వండిన తర్వాతనే, మిషన్ కోసినందుకు, ఇక్కడ లారీలో హమాలి ఖర్చు, ఇవన్నీ తీసేస్తే మాకు ఎంత మిగులుద్దనంటే 20,000. మాకు మిగిలేది 20,000. 6 నెలల బట్టి కష్టం చేస్తే 20,000 మాకు మిగిలే కూలి. కనీసం రోజు ఎంత పడుతుందో ఒకసారి గెస్ చేసి చెప్పండి. చూడండి, సొంత భూమి ఉన్న వాళ్ళకి కనీసం కౌలు డబ్బులైనా మిగులుతాయి. కౌలు చేసుకునే రైతులకు మాత్రం అవి కూడా మిగిలాయి. చూడండి పెట్టుబడులన్నీ ఎంత భయపడుకుంటా ఈసారి అయితే యాసంగికి రాళ్ళ భయం ఎంత ఉంటుంది మీకు కూడా తెలుసు. రాళ్ళు పడితే ఎంత కష్టమో, ఉన్న వడ్లు కూడా ఈ 4 ఇత్తులు కూడా కనబడకపోయేటివి కదా. చూడండి, ఒక రైతుకి ఇంత పెట్టుబడి, ఇంత ఖర్చు, ఇంతమందికి ఇవన్నీ తీసేస్తే ఏమాత్రం మిగులుతున్నాయి, ఏమాత్రం కూలి పడుతుందో ఆలోచించండి ఒకసారి. నెక్స్ట్ కనీసం ఈ కొత్తగా వ్యవసాయం చేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే నాదొక సజెషన్ ఏంటంటే 2 పాడి గేదెలను అయితే కంపల్సరీ తీసుకోండి. ఎందుకనంటే వ్యవసాయం దగ్గరికి అయితే ఎట్లయినా కంపల్సరీ వెళ్ళాలి. అదే ఒక గేదె కానీ 2 కానీ ఉంటే ఆ పాలు వచ్చే వాటితోని ఆ బిల్లుతోటి పెట్టుబడికి అయితే తీసుకోవచ్చు. తీసుకొని వచ్చిన అమౌంట్ అయితే ఒక దగ్గర కొంచెం అటో ఇటో కొంచెం ఆసరా అవుతుంది, ఓకేనా. అయితే చివరి వరకు చూసినందుకైతే చాలా థ్యాంక్స్. చూడండి, మా కష్టానికైతే ఒక లైక్ వేసుకోండి, ఒక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. థ్యాంక్స్ ఆల్. ఇంకో మరో వీడియోతో మీ ముందుకు వస్తా, ఓకేనా. బాయ్, కీప్ స్మైలింగ్. చెప్పు బాయ్. రైతు, ఆదర్శ రైతు.